హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాను. అదే మనకి ఇన్స్టానియస్ డిస్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇన్స్టానియస్ డిస్క్రిప్షన్ ఫర్ ట్యూరింగ్ మిషన్. ఓకే, సో రైట్ ఐడి ఫర్ 0 పవర్ n 1 పవర్ n ఫర్ ట్యూరింగ్ మిషన్. ఇన్స్టానియస్ డిస్క్రిప్షన్ని మనము ఐడి అని కూడా అంటాము. సో అసలు ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ పర్పస్ ఏంటి? ఇట్ క్యాప్చర్స్ కంప్లీట్ స్టేట్ ఆఫ్ మిషన్. ఓకే, సో మెషిన్ యొక్క కంప్లీట్ స్టేట్ని క్యాప్చర్ చేయడానికి మనము ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ని వాడుతున్నాము. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ చేసే ముందు మీరు ట్యూరింగ్ మిషన్ని డ్రా చేయాలి. నేను ఈ ట్యూరింగ్ మిషన్ ఎలా డ్రా చేయాలో మీకు ముందు వీడియోలో చేసి పెట్టిన, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో జస్ట్ ఫస్ట్ మీరు ట్యూరింగ్ మిషన్ని డ్రా చేయాలి. సో ట్యూరింగ్ మిషన్ ఎలా డ్రా చేసామంటే, జస్ట్ నేను ఓవరాల్గా చెప్తున్నా, క్లియర్గా కావాలంటే ఇంకా ముందు వీడియో చూడండి. సో 0 x r అంటే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి లెటర్సే 0011. సో తర్వాత మనకి దీంట్లో బ్లాంక్స్ ఉంటాయి. సో ట్యూరింగ్ మిషన్లో మనకు 3 స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ స్టేట్ అంటే 0. సో జీరోని మనము సెకండ్ దేనిలోకి మారుస్తాం? ఎక్స్. తర్వాత గోస్ ఆన్ రైట్, రైట్ సైడ్ వెళ్ళండి. సో రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత మనకి ఎప్పుడైతే 1 వస్తుందో, వన్ని వై లెక్క కన్వర్ట్ చేయాలి. వన్ని వై లెక్క కన్వర్ట్ చేయాలి. సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ గోస్ ఆన్ రైట్. సో వన్ వై లెక్క కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనకి బ్యాక్ వస్తాము. మళ్ళీ జీరో వచ్చేసి ఎక్స్ లెక్క రీప్లేస్ అవుతుంది, వన్ వచ్చేసి వై లెక్క రీప్లేస్. సో ఈ విధంగా మనము ట్యూరింగ్ మిషన్ డ్రా చేసాము. మీకు దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ ముందు వీడియో చూడండి, నేను దీనిలో చేసి పెట్టాను. దీనిలో మెయిన్గా నేను మేజర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇన్స్టానియస్ డిస్క్రిప్షన్. సో ఇన్స్టానియస్ డిస్క్రిప్షన్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. Q0. సో 0 పవర్ n 1 పవర్ n అని ఇచ్చారు. సో 0 పవర్ n 1 పవర్ n. సో దీనికి మనం ఫస్ట్ లాంగ్వేజ్ రాసినప్పుడు ఏమేమి వస్తాయండి? దీంట్లో లాంగ్వేజ్ రాసినప్పుడు 0 వస్తుంది, 1 వస్తుంది, 00 వస్తుంది, 11 వస్తుంది, 000 111. సో ఇవి ఎలా వచ్చాయంటే, ఒక జీరో, ఒక వన్, ఒక జీరో, వన్. వన్ వచ్చినప్పుడు జీరో, వన్ వచ్చినప్పుడు వన్, అంటే 0 పవర్ 1 1 పవర్ 1, 0 పవర్ 2 1 పవర్ 2. సో ఇలా ఒక జీరోస్, రెండు జీరోస్, మూడు జీరోస్, అంటే n=1 అయినప్పుడు ఒకటి వచ్చింది, n=2 అయినప్పుడు టూ వచ్చేసినాయి, n=3 వచ్చినప్పుడు త్రీ వచ్చేసినాయి. ఓకే, సో మనము ఫస్ట్ ఏం చేయాలంటే, ఇనిషియల్గా క్యూనాట్ స్టేట్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్యూనాట్ స్టేట్ తోటి స్టార్ట్ అవుతుంది. సో దీనిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ ఇష్టం ఉన్నది. నేను 0011ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ నా ఎగ్జాంపుల్ వచ్చేసి Q0 0011. సో ఎప్పుడైతే Q011 తీసుకుంటున్నామో మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి Q011. సో అంటే 0 పవర్ n ప్లేస్లో 2 తీసుకున్నాను. సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యూ నాట్ ఆఫ్ జీరో. ఓకే, సో మనం ఇక్కడ క్యూ నాట్ ఆఫ్ జీరోని కనుక్కుంటున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ క్యూ నాట్ ఆఫ్ జీరో కనుక్కుంటున్నామో మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఒకసారి మీకోసం కొంచెం స్పేస్ రాస్తున్నా. క్యూ నాట్ 0011. సో ఫస్ట్ మనము ఇది కనుక్కోవాలండి, క్యూ నాట్ ఆన్ జీరో. సో క్యూ నాట్ ఆన్ జీరో కనుక్కున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే క్యూ నాట్ ఆన్ జీరో. సో క్యూ నాట్ ఆన్ జీరో ఏముంది? క్యూ నాట్ ఆన్ జీరో వచ్చేసి మనకి ఎక్స్ ఉంది. ఓకే, అంటే క్యూ నాట్ ఆన్ జీరో ప్లేస్లో మనము ఏం రాసుకోవాలంటే ఎక్స్ రాయాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, సో దీని ప్లేస్లో నేను ఎక్స్ అని రాస్తున్నాను. అయితే ఇది మనకి క్యూ నాట్ ఆన్ జీరో ఎక్స్ ఏ స్టేట్కి వెళ్తుంది? Q1 స్టేట్కి వెళ్తుంది. ఓకే, సో Q1 స్టేట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, రైట్ సైడ్ కాబట్టి. సో క్యూ నాట్ ఆన్ జీరోకి రైట్ సైడ్ ఎక్కడ అండి? ఇగో ఈ ప్లేస్.
ఓకే, అంటే క్యూ నాట్ ఆన్ జీరో వచ్చేసి ఎక్స్ అయింది. రైట్ సైడ్ స్టేట్ ఏమొస్తుందండి? ఇది క్యూ వన్కి వెళ్తుంది. అందుకే నేను ఇక్కడ క్యూ వన్ అని రాశాను. రిమైనింగ్ ఆల్ వాల్యూస్ వచ్చేసి సేమ్. కన్ఫ్యూజన్ కావద్దు. ఒకటికి రెండు సార్లు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నా. ఇచ్చిన వాల్యూస్ క్యూ నాట్ 0 1 1. సో ఫస్ట్ క్యూ నాట్ ఆన్ జీరో కనుక్కుంటున్నాం. క్యూ నాట్ ఆన్ జీరో అంటే క్యూ వన్కి వెళ్తుంది. క్యూ నాట్ ఆన్ జీరో అనేది క్యూ వన్కి వెళ్తుంది. నేను క్యూ వన్ని క్యూ నాట్ ఆన్ జీరో అనేది క్యూ వన్కి వెళ్తుంది. క్యూ వన్ రాశాను ఇక్కడ. ఇక్కడ ఎందుకు రాశాను? ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి, క్యూ నాట్ ఆన్ జీరోకి రైట్ సైడ్ కాబట్టి ఇక్కడ రాశాను. సో జీరో అనేది ఎక్స్ లెక్క రీప్లేస్ అవుతుంది కాబట్టి క్యూ నాట్ ఆన్ జీరో అనేది ఇలా రాయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉందండి క్యూ వన్. సో ఇక్కడ క్యూ వన్ ఉంది కాబట్టి నేను ఈ ప్లేస్ని తీసుకుంటున్నా. ఈ ప్లేస్ని తీసుకున్నప్పుడు క్యూ వన్ ఆన్ జీరో, ఒకసారి ఇక్కడ చూడండి. క్యూ వన్ ఆన్ జీరో, క్యూ వన్ ఆన్ జీరో అనేది చూస్తే జీరో లెక్కనే ఉంది. ఓకే, సో క్యూ వన్ ఆన్ జీరో అనేది జీరో లాగానే ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ క్యూ వన్ ఆన్ జీరో. సో క్యూ వన్ ఆన్ జీరో గో టు క్యూ వన్ ఆన్ జీరో గో టు క్యూ క్యూ నాట్ జీరో ఓన్లీ. అంటే జీరో లెక్కనే ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్యూ నాట్ ఆన్ క్యూ వన్ ఆన్ జీరో గో టు మనకి జీరోనే ఉంది. క్యూ వన్ ఆన్ జీరో గో టు క్యూ వన్కి వెళ్తుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఒకసారి దీని ప్లేస్లో ఇక్కడ నేను క్యూ వన్ అని రాస్తున్నా. అయితే ఇక్కడ ఇంక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యూ వన్ ఆన్ జీరో గో టు రైట్ సైడ్. సో రైట్ సైడ్ అంటే ఇక మనకి ఈ వాల్యూ అండి. ఈ క్యూ వన్ ఆన్ జీరోకి రైట్ సైడ్ అంటే ఇగో ఈ ప్లేస్ వస్తుందండి. ఇది మనకి రైట్ సైడ్ ప్లేస్. సో క్యూ వన్ ఆన్ జీరో ఎటు వెళ్తుంది? క్యూ వన్ ఆన్ జీరో క్యూ వన్కి వెళ్తుంది. అందుకే నేను ఇక్కడ ఈ ప్లేస్లో క్యూ వన్నే రాశాను. సో రిమైనింగ్ వాల్యూస్ ఏంటి? 1 1. సో తర్వాత మనకి క్యూ వన్ ఆన్ జీరోకి ఇక్కడికి వెళ్తుంది, క్యూ వన్కి వెళ్తుంది. కాకపోతే జీరో రిమైన్స్ సేమ్. ఇక్కడ జీరోని జీరో లెక్కనే ఉంది, ఏం చేంజ్ కావట్లేదు. అందుకే నేను ఇక్కడ జీరోనే రాస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ తీసుకోవాలి. ఓకే, ఇలా మనము ఇన్స్టాంటినియస్ డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యూ వన్ ఆన్ వన్. సో క్యూ వన్ ఆన్ వన్ గో టు క్యూ టూ. క్యూ వన్ ఆన్ వన్ గో బట్ ఇట్ రైట్ సైడ్ ఉంది. సో క్యూ వన్ ఆన్ వై, క్యూ వన్ ఆన్ వై గో టు, సో క్యూ వన్ ఆన్ వన్, క్యూ వన్ ఆన్ వన్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ లెఫ్ట్. ఓకే, సో క్యూ వన్ ఆన్ వన్ గో టు, ఇది చిన్న మిస్టేక్ అయిందండి, లెఫ్ట్ ఇది. ఓకే, సో క్యూ వన్ ఆన్ వన్. సో క్యూ వన్ ఆన్ వన్ గో టు లెఫ్ట్ సైడ్. సో క్యూ వన్ ఆన్ వన్ గో టు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటున్నాడు. సో లెఫ్ట్ సైడ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్ సైడ్ అంటే ఇక్కడ అన్నాం కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇగో ఇక్కడ వస్తుందండి. అంటే ఈ ఎక్స్ మనకి యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. ఓకే, సో క్యూ వన్ ఆన్ వన్, క్యూ వన్ ఆన్ వన్ గో టు క్యూ టూ. సో ఇక్కడ ఎక్స్ తర్వాత క్యూ టూ రాయండి. ఓకే, సో నెక్స్ట్ జీరో అనేది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. బట్ క్యూ వన్ ఆన్ వన్ గో టు ఏ స్టేట్? క్యూ వన్ ఆన్ వన్ గో టు క్యూ టూ. సో క్యూ వన్ ఆన్ వన్ గో టు క్యూ టూ కాబట్టి లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇక్కడ రాసాము. సో నెక్స్ట్ వన్ విల్ బికమ్ వై. తర్వాత మనకి వన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాము. మరొకసారి ఇక్కడ ఏం లేదు, ఎక్స్ ఉంది, జీరో ఉంది, క్యూ వన్ ఉంది, వన్ ఉంది, వన్ ఉంది. క్యూ వన్ ఆన్ వన్, క్యూ వన్ ఆన్ వన్ గో టు క్యూ టూ. సో క్యూ వన్ ఆన్ వన్ గో టు క్యూ టూ, బట్ ఇట్ గో టు లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అంటే ఒక వాల్యూస్ వదిలేసి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది ఇక్కడ. ఎక్స్ క్యూ టూ జీరో. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూ టూ ఆన్ జీరో. సో క్యూ టూ ఆన్ జీరో. సో క్యూ టూ ఆన్ జీరో గో టు, సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే క్యూ టూ ఆన్ జీరో. ఓకే,
సో క్యూ టూ ఆన్ జీరో గో టు, సో మనం ఇక్కడ క్యూ టూ ఆన్ జీరో అంటే ఏంటంటే క్యూ టూ ఆన్ జీరో గో టు క్యూ టూ ఓన్లీ. సో క్యూ టూ కాకపోతే ఇక్కడ ఏముందండి, లెఫ్ట్ ఉంది. సో లెఫ్ట్ అంటే ఏంటంటే ఇగో ఈ ప్లేస్లో వస్తుందండి. అది మనకి వచ్చే వాల్యూస్ ఈ ప్లేస్లో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్యూ టూ ఆన్ జీరో గో టు లెఫ్ట్ సైడ్ అన్నాడు. సో ఇది వాల్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో క్యూ టూ ఆన్ జీరో గో టు క్యూ టూ కాబట్టి ఈ వాల్యూ మనకి ఇక్కడ క్యూ టూ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కాకపోతే క్యూ టూ ఆన్ జీరో, సో జీరో విల్ బికమ్ సేమ్ జీరో ఓన్లీ, అంటే క్యూ టూ ఎక్స్ జీరో వై వన్. ఓకే. సో మనం ఈ విధంగా చేయాలి. చేసుకుంటూ వెళ్తే మనకి సింపుల్గా వస్తుంది. నెక్స్ట్ వన్, క్యూ టూ ఆన్ ఎక్స్, క్యూ టూ ఆన్ ఎక్స్ గో టు క్యూ నాట్. సో ఇక్కడ చూడొచ్చు, క్యూ టూ ఆన్ ఎక్స్ గో టు క్యూ నాట్. బట్ ఇది రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ అంటే ఏం చేయాలి, ఇగో ఈ క్యూ టూ ఆన్ ఎక్స్కి రైట్ సైడ్ అండి ఈ ప్లేస్ అండి. సో క్యూ టూ ఆన్ ఎక్స్కి రైట్ సైడ్ ఏమవుతుంది ఈ ప్లేస్లో. సో క్యూ టూ ఆన్ ఎక్స్ ఎడికి వెళ్తుంది, క్యూ నాట్కి వెళ్తుంది, అంటే ఈ ప్లేస్లో క్యూ నాట్ రాయండి. సో జీరో వై వన్ అనేది కామన్. సో ఎక్స్ రిమైన్స్ సేమ్. ఇలా మనము ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ పైన రాస్తున్న సేమ్ వాల్యూస్, ఎక్స్ క్యూ నాట్ జీరో వై వన్. సో నెక్స్ట్ క్యూ నాట్ ఆన్ జీరో. సో క్యూ నాట్ ఆన్ జీరో అన్నప్పుడు క్యూ నాట్ ఆన్ జీరో మళ్ళీ, సో క్యూ నాట్ ఆన్ జీరో గో టు క్యూ వన్. బట్ ఇది రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ అంటే ఈ వాల్యూస్కి రైట్ సైడ్ ఇగో ఇక్కడ వస్తుంది. సో క్యూ నాట్ ఆన్ జీరో కూడా రైట్ సైడ్ అంటే క్యూ వన్. సో వై వన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. నెక్స్ట్, సో మరి క్యూ నాట్ ఆన్ జీరో గో టు క్యూ వన్ కదా. సో క్యూ నాట్ ఆన్ జీరో, సో జీరో ఏ విధంగా రీప్లేస్ అయిందండి, ఎక్స్. సో మనం ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్లో క్యూ నాట్ ఆన్ జీరో ప్లేస్లో ఎక్స్ రాస్తున్నా, ఎందుకంటే జీరో అనేది ఎక్స్ లెక్క రీప్లేస్ అయింది. సో ఈ ఎక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంటంటే ఎక్స్ ఎక్స్ క్యూ వన్ వై వన్. మళ్ళీ ఒకసారి ఇక్కడ క్యూ వన్ వై వన్. సో క్యూ వన్ వై, సో క్యూ వన్ వైకి ఇక్కడ ఉందండి క్యూ వన్ వైకి క్యూ వన్కి వెళ్తుంది క్యూ వన్ వై క్యూ వన్. బట్ ఇట్ ఇస్ రైట్ సైడ్. సో ఈ క్యూ వన్ వైకి రైట్ సైడ్ ఇది క్యూ వన్ వై. దీనికి రైట్ సైడ్ అంటే ఇగో ఈ ప్లేస్. సో క్యూ వన్ వైకి ఎటు వెళ్తుందండి, క్యూ వన్ వై అనేది క్యూ వన్కి వెళ్తుంది. సో నేను ఈ ప్లేస్లో క్యూ వన్ అని రాస్తున్నా. సో వన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. బట్ క్యూ వన్ వై అనేది క్యూ వన్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ, సో క్యూ వన్ వై. సో ఇది మన నెక్స్ట్ ఎక్స్ ఎక్స్ క్యూ వన్ వై వన్ అయిపోయింది కదా. సో వై అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వై అనేది ఏం రీప్లేస్ కావట్లేదు. నెక్స్ట్ ఎక్స్ ఎక్స్. ఓకే. సో నెక్స్ట్ క్యూ వన్ ఆన్ వన్. సో క్యూ వన్ ఆన్ వన్ అన్నప్పుడు క్యూ వన్ ఇక్కడ క్యూ వన్ ఆన్ వన్, క్యూ వన్ ఆన్ వన్ అనేది క్యూ టూకి వెళ్తుంది, కాకపోతే ఇది లెఫ్ట్ సైడ్. సో ఎప్పుడైతే మీరు లెఫ్ట్ సైడ్ అనుకుంటున్నారో, సో దాని వాల్యూ ఏంటంటే మనకి క్యూ వన్ ఆన్ వై వన్. సో క్యూ వన్ ఆన్ వై వన్ అన్నప్పుడు క్యూ వన్ ఆన్ వన్, క్యూ వన్ ఆన్ వన్ గో టు క్యూ టూకి వెళ్తుంది. సో మనం ఇక్కడ క్యూ టూని ఎక్కడ రాస్తామంటే క్యూ వన్ ఆన్ ఇక్కడ. సో క్యూ వన్ ఆన్ వన్ గో టు లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ అయినప్పుడు ఈ ప్లేస్ వస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ మనం ఫైండ్ అవుట్ చేసేది ఇది. దీనికి లెఫ్ట్ సైడ్ అంటే ఇగో ఇక్కడ వస్తుంది. ఇలా రాసేటప్పుడు మనకి ఎక్స్ ఎక్స్ అనేది కామన్గా ఉంటుంది. ఈ ప్లేస్లో ఏమొస్తుంది, క్యూ వన్ ఆన్ వన్ అనేది ఏ ప్లేస్కి వెళ్తుంది, క్యూ టూకి వెళ్తుంది, అంటే ఎక్స్ ఎక్స్ క్యూ టూ. సో మళ్ళీ వై రిమైన్స్ సేమ్, బట్ క్యూ వన్ ఆన్ వన్ అన్నప్పుడు వన్ అనేది వై లేక రీప్లేస్ అయింది. సో ఈ విధంగా మీరు ఇన్స్టాంటినియస్ డిస్క్రిప్షన్ని రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్స్ క్యూ టూ ఎక్స్ ఎక్స్ క్యూ టూ వై ఉంది. సో నెక్స్ట్ క్యూ టూ వై అని రాసాము. అయితే నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే
ఎక్స్ క్యూ టూ వై. ఓకే. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసే ప్లేస్ క్యూ టూ ఆన్ వై. సో క్యూ టూ ఆన్ వై అంటే క్యూ టూ ఆన్ వై అనే ప్లేస్లోకి మనం క్యూ టూకి వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ వీడు లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చాడు. సో లెఫ్ట్ హ్యాండ్ ఈ ప్లేస్ అండి, ఒక స్పేస్ వదిలిపెట్టి ఇక్కడ వస్తుంది. అంటే ఎక్స్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్. సో క్యూ టూ ఆన్ వై. సో క్యూ టూ ఆన్ వై గో టు క్యూ టూ ఇట్ సెల్ఫ్. అంటే ఎక్స్ తర్వాత మనకి ఇక్కడ క్యూ టూ వస్తుంది. ఇంకొక ఎక్స్ ఉంది. ఆ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. మరి క్యూ టూ ఆన్ వై అంటే వాల్యూ ఏంటి? సో క్యూ టూ ఆన్ వై, వై బికెమ్స్ వై ఓన్లీ. వై అనేది సేమ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వై మిగిలింది కాబట్టి నేను వై అని రాస్తున్నా. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్ క్యూ టూ ఎక్స్. సో ఎక్స్ క్యూ టూ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ ఇది ఎక్స్ క్యూ టూ ఎక్స్. సో క్యూ టూ ఎక్స్ అన్నప్పుడు ఇగో ఈ ప్లేస్ రైట్ సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ అంటే ఈ ప్లేస్ అంటే వై తర్వాత వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ రిమైన్స్ సేమ్. వై తర్వాత నేను ఇక్కడ వై యాజ్ ఇది రాస్తున్నా. సో వై క్యూ టూ ఆన్ ఎక్స్ క్యూ నాట్కి వెళ్తుంది. వై క్యూ నాట్. ఓకే. సో మనకి ఇక్కడ క్యూ నాట్కి వెళ్తుంది కాబట్టి వై క్యూ నాట్. వై రిమైన్స్ సేమ్. సో క్యూ టూ ఆన్ ఎక్స్ అంటే ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఏం చేంజ్ కాలేదు. ఇక్కడ క్యూ టూ ఆన్ ఎక్స్ అనేది ఏం చేంజ్ కాలేదు. ఎక్స్ ఎక్స్ వై క్యూ నాట్ వై వచ్చింది ఇక్కడ. సో దీన్ని కొంచెం నేను దగ్గరగా రాస్తున్నా. ఎక్స్ ఎక్స్ వై క్యూ నాట్ వై. ఎక్స్ ఎక్స్ క్యూ నాట్ వై వై. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్యూ నాట్ ఆన్ వై కనుక్కోవాలి. సో క్యూ నాట్ ఆన్ వై అంటే ఏంటంటే ఇగో ఈ ప్లేస్ క్యూ నాట్ ఆన్ వై. సో క్యూ నాట్ ఆన్ వై అంటే ఇది. సో క్యూ నాట్ ఆన్ వై అన్నప్పుడు ఇది రైట్ సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ అంటే ఇగో ఈ ప్లేస్ మనం రైట్ సైడ్ అంటున్నాం. సో క్యూ నాట్ ఆన్ వై అన్నప్పుడు ఏ ప్లేస్కి వెళ్తుంది మరి? క్యూ నాట్ ఆన్ వై అనేది క్యూ త్రీకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు జస్ట్ సింపుల్గా క్యూ త్రీ అని రాయండి. సో వై రిమైన్స్ సేమ్. మరి క్యూ నాట్ ఆన్ వై అన్నప్పుడు వై రిమైన్స్ సేమ్ ఉంది, ఏం చేంజ్ కావట్లేదు. అందుకే నేను ఇక్కడ వై రాస్తున్నా. ఎక్స్ ఎక్స్. సో ఎక్స్ ఎక్స్ వై క్యూ త్రీ వై. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే నెక్స్ట్ కనుక్కోవాల్సింది క్యూ త్రీ ఆన్ వై. సో నేను ఇక్కడ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ రాస్తున్నా. ఎక్స్ ఎక్స్ వై క్యూ త్రీ వై. సో ఇప్పుడు మనం చేయాల్సింది క్యూ త్రీ ఆన్ వై. సో క్యూ త్రీ ఆన్ వై చూడండి. క్యూ త్రీ ఆన్ వై అన్నప్పుడు వై రిమైన్స్ సేమ్. సో క్యూ త్రీ ఆన్ వై గో టు క్యూ త్రీ ఓన్లీ. బట్ ఇది రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ అంటే ఇగో ఇక్కడ వస్తుంది. అంటే క్యూ త్రీ ఆన్ వై అనేది క్యూ త్రీకి వెళ్తుంది. అంటే ఇగో ఈ ప్లేస్లో మనకి క్యూ త్రీ మాత్రమే వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ సో ఎక్స్ ఎక్స్ వై క్యూ త్రీ వై. సో ఈ ప్లేస్లో మనకి క్యూ త్రీ వచ్చింది. నెక్స్ట్ సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ వై రిమైన్స్ సేమ్. బట్ క్యూ త్రీ వై అనేది వై లెక్కనే ఉంది. దీనిలో ఏం చేంజ్ అనేది ఉండదు. సో క్యూ త్రీ వై వై. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ క్యూ ఎక్స్ ఎక్స్ క్యూ త్రీ దగ్గర మనము ఉన్నాం. సో మనము క్యూ త్రీ ఎక్స్ ఎక్స్ వై వై క్యూ త్రీ. సో ఆల్మోస్ట్ మనం అన్ని స్టేట్స్ విజిట్ అయినాము. అయితే మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్కి ఒక సింబల్ ఉంటుందండి. అదే మనకి బ్లాంక్ సింబల్ నేను యాడ్ చేస్తున్నా. సో బ్లాంక్ సింబల్ మనము రాసినప్పుడు క్యూ త్రీ అండ్ బి అంటున్నాడు. సో క్యూ త్రీ అండ్ బి గో టు క్యూఎఫ్. ఇక్కడ చూస్తే క్యూ త్రీ అండ్ బి ఇది క్యూ త్రీ ఆన్ బి రైట్ సైడ్. సో క్యూ త్రీ ఆన్ బి రైట్ సైడ్ క్యూఎఫ్కి వెళ్తున్నాం. సో అందుకనే ఎక్స్ ఎక్స్ వై వై. సో క్యూ త్రీ ఆన్ బి ఎట్ వెళ్తుంది క్యూఎఫ్ రైట్ సైడ్. రైట్ సైడ్ అండ్ ఈ ప్లేస్ క్యూఎఫ్. సో ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే ఈ క్యూ ఎక్స్ ఎక్స్ క్యూఎఫ్ అంటే మనము ఫైనల్ స్టేట్కి రీచ్ అయినాము. ఆల్ స్టేట్స్ విజిట్ అయ్యాయి ఎక్స్ ఎక్స్ వై వై. సో ఈ విధంగా మనము
ఇన్స్టానియస్ డిస్క్రిప్షన్ని రాయవచ్చు. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అమ్మా. నోట్స్ కావాలన్నా నన్ను అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.